ఇక హైదరాబాద్ లోని గోల్కొండ సమీపంలోని తారామతి రిసార్ట్స్ లో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది. తారామతిలో పార్టీ ఏర్పాటు చేసిన డీజే బాసన్ కు పాజిటివ్ గా తేలింది. బాసన్ పై గతంలో కూడా డ్రగ్స్ కేసులున్నట్లు గుర్తించారు. దీంతో డీజే బాసన్ కాంట్రాక్ట్స్ పై ఈగల్ నార్కోటిక్స్ నిఘా పెట్టింది. పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వారి కోసం గాలిస్తున్నారు. పార్టీకి 4 నుంచి 10 మంది వరకు గ్రూపులుగా హాజరైనట్లు ఒక్కో గ్రూపుకు 50,000 నుంచి 1,25,000 వరకు రేటు నిర్దేశించారు. హైదరాబాద్ లోని గోల్కొండ సమీపంలోని తారామతి రిసార్ట్స్ లో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది. తారామతిలో పార్టీ ఏర్పాటు చేసిన డీజే బాసన్ కు పాజిటివ్ గా తేలింది. బాసన్ పై గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో డీజే బాసన్ కాంటాక్ట్స్ పై ఈగల్ నార్కోటిక్స్ నిఘా పెట్టింది. పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వారి కోసం గాలిస్తున్నారు. పార్టీకి 4 నుంచి 10 మంది వరకు గ్రూపులుగా హాజరైనట్లు ఒక్కో గ్రూపుకు 50,000 నుంచి 1,25,000 వరకు రేటు నిర్దేశించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మోర్ దెన్ ఫ్రెండ్స్ డ్రగ్స్ పార్టీలో కేసుకు సంబంధించి ఇప్పటికే ఈగల్ టీం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో డీజే ప్లేయర్గా ఉన్నటువంటి జాసన్ అతన్ని చెప్పినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ అతని యొక్క కాంటాక్ట్ లిస్టును కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ను ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చిందన్నటువంటి కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇతను గతంలోనే డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతను గతంలోనే చాలా ముంబైలో కావచ్చు, హైదరాబాద్లో నిర్వహించినటువంటి పార్టీల్లో ఈయన డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం, తర్వాత డ్రగ్స్ తోటి పట్టుబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ కేసులో 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 6 మంది యొక్క కాంటాక్ట్ లిస్టును కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే తారామతిలో జరిగినటువంటి ఈ ఈవెంట్లో 5 మంది 9 మంది 10 మంది కలిపి టేబుల్ బుక్ చేసుకోవడం జరిగింది. దాదాపు 50,000 నుంచి 1,25,000 వరకు కూడా టికెట్ కొనుగోలు చేసి ఈ యొక్క డ్రగ్స్ను కూడా కన్జ్యూమ్ చేశారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈగల్ ఫోర్స్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో 2 వ్యాపారవేత్తలు భార్యాభర్తలు కూడా ఈగల్ టీంకు దొరకడం, వాళ్ళని డ్రగ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో వారికి పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈగల్ టీం అయితే స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడుగా ఉన్నటువంటి డీజే జాసన్ ఇతను గతంలో డ్రగ్స్ సప్లై చేసినటువంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ముంబై నుంచి మరోవైపు గోవా నుంచి డ్రగ్స్ను ఈ ఈవెంట్లో తీసుకువచ్చారా, లేకుంటే బయటే కన్జ్యూమ్ చేసి ఈవెంట్లో వీళ్ళు హాజరయ్యారా అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. 2023లో మిస్టర్ గ్లోబల్గా నిలిచినటువంటి డీజే జాసన్ అతనికి డ్రగ్స్ పాజిటివ్ రావడం, మరోవైపు అతనితో పాటు ఉన్నటువంటి మరికొంతమందికి మొత్తం 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు రేపు ఈ డ్రగ్ పెడ్లర్ ఎవరు, ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది ఈగల్ టీంకు కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా చేసుకొని మరికొంతమంది ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ యొక్క ఈవెంట్ నిర్వహించినటువంటి సమయంలో ఇక్కడ డ్రగ్స్కు నో డ్రగ్స్ అంటూ కూడా డ్రగ్స్కి ఎంట్రీ
లేదు, డ్రగ్స్ సేవించి ఎవరు కూడా లోపలికి రాకూడదంటూ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ఈవెంట్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి ఈగల్ టీం అక్కడికి వెళ్ళి దాదాపు 35 మందికి పైగా వారందరినీ కూడా టెస్ట్ చేసినటువంటి సమయంలో 6 మందికి పాజిటివ్ వచ్చింది. వారందరినీ కూడా కేసులు నమోదు చేసి డి అడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో డ్రగ్ పెడ్లర్ యొక్క కోణం బయటపడినట్లయితే ఖచ్చితంగా మరికొంతమంది కేసులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.